International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే అభయహస్తం దరఖాస్తు స్వీకరణ, వాటి ఆన్లైన్ ప్రాసెస్ పూర్తయింది. అయితే ప్రాసెస్ ముగిసినప్పటికీ అప్లికేషన్ డీటెయిల్స్ తో వచ్చే మెసేజ్ మాత్రం ఇంతవరకు రాలేదు. దీంతో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణలో డిసెంబర్ 28న మొదలైన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జనవరి 6వ తేదీతో ముగిసింది. ఇక ఆన్లైన్ ప్రాసెస్ ను సైతం జనవరి 17తో పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆన్లైన్ ప్రాసెస్ ను అధికారులు పూర్తి చేశారు. కానీ ఫోన్కు రావాల్సిన అప్లికేషన్ నెంబర్ మాత్రం ఇంతవరకు రాలేదు. దీంతో అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకునే వీలు లేకుండా పోయింది. ప్రజాపాలన అప్లికేషన్ ఆన్లైన్ చేసిన వెంటనే రిజిస్టర్ మొబైల్ నంబర్కు మెసేజ్ వచ్చేలా ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు అధికారులు. ఆ మెసేజ్లో వచ్చిన అప్లికేషన్ నెంబర్తో ప్రజాపాలన.తెలంగాణ.గవర్నమెంట్.in లో అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. అయితే మొదటి రోజు చేసిన అప్లికేషన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మెసేజ్లను అధికారులు నిలిపివేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.